ఓకే, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారు, ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళ మీద ఒక రిటార్ట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సభలో. సో ఇది ఇంకా మరింత ప్రోలాంగ్ అయిపోతుంది కదా అనేది కూడా. తర్వాత ఈ ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగి తెలంగాణ, నువ్వు ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వ్యక్తి, నీకేం పని, ఇవన్నీ పరస్పర ఈ మాట అనడం తప్పండి నా దృష్టిలో. ఎందుకంటే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఆంధ్రాలో కూడా రాజకీయాలు చేయాలనుకున్నాడు, పంజాబ్లో రాజకీయం చేయాలనుకున్నాడు. ఆయనకు హక్కు ఉన్నప్పుడు ఆయనది ప్రాంతీయ పార్టీ కదా ఒకప్పుడు, మరి వేరే వాళ్ళకు ఉండదా? అసలు ఆమె ఏమంటుంది, అసలు నీకు తెలంగాణకి ఏం పని, నీకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళు, తమిళనాడుకి వెళ్ళు, కేరళకి వెళ్ళు, కర్ణాటకకి వెళ్ళు, కానీ తెలంగాణ చెప్తావు. నా ప్రశ్న ఏంటంటే, కానీ తెలంగాణ వాదం కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ దీని అంతటికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆంధ్ర ప్రాంత పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారు, ఈ యొక్క లైన్ మీదే ఉద్యమం నడిచింది, చాలా తీవ్రంగా నడిచింది. మొత్తానికైతే విడిపోవడం జరిగింది. కానీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఉద్రిక్తతలు పెంచేలాగా ఆంధ్ర ప్రాంత నేతలు ఇక్కడికి వచ్చి ఒక ప్రొవోకేటివ్ టోన్లో మాట్లాడటం అనేది కొంత ఇబ్బంది కలిగించే అంశమేమో కదా, కాదంటారు? అంటే ఇప్పుడు అలా అంటే నాగేశ్వర్ ఎందుకు మాట్లాడాడు అంటారు. నాగేశ్వర్ ఎందుకు మాట్లాడాడు అంటారు. నాగేశ్వర్ మాట్లాడబట్టే కదా ఇదంతా వచ్చింది అని మాట్లాడతారు. దానికి ఏం చెప్తాము? నాగేశ్వర్ మాట్లాడొద్దు అనగలమా? అనొచ్చు అసలు? ఇప్పుడు ఒక మేధావి, ఒక విశ్లేషకుడు నాది ఇంతే అని గిరిగీసుకుని కూర్చోడు. ఆయన అమెరికా గురించి మాట్లాడతాడు, లండన్ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనకు డైరెక్ట్గా మన రాజకీయాలతోటి మన ప్రజలతోటి అమెరికా అనుసంధానం అయ్యింది, అవునన్నా కాదన్నా. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారా? అక్కడ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయా? ఇక్కడ నుంచి అవుట్ సోర్సింగ్ జరుగుతుందా? వ్యాపారం జరుగుతుందా? దిగుమతులు ఎగుమతులు జరుగుతున్నాయా? అలాంటప్పుడు ఎవరెవరికి సంబంధం లేదంటానికి లేదు. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఏకాకి కాదు. ఎంత ఇష్టం ఉన్నా, ఎంత అయిష్టం ఉన్నా, ప్రతి ఒక్కళ్ళు విశ్వమానవులే. అంతే, అందరికీ కనెక్షన్స్ ఉంటాయి. అది కనిపించే సంబంధాలు కావచ్చు, కనిపించని సంబంధాలు కావచ్చు. అందుకని పరిమితం చేయడం, పరిమితం అవ్వడం కరెక్ట్ కాదు. అందుకని వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇది ఉద్రిక్త సమయం కదా అని అంటే, అసలు ఈ ఉద్రిక్తతలు ఎందుకు వచ్చినాయి? మొదలెట్టింది ఎవరు? పోనీ అందరితో ఆగారా? నిన్న కాక మొన్న ప్రెస్ క్లబ్లో కూర్చొని పవన్ కళ్యాణ్ ఫోటోకి చెప్పులతో కొట్టించడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మనం ఆ ప్రాంతం మనుషులు అని మాట్లాడుకోవటం కాదు, జనరల్గా కూడా మాట్లాడదాం. చెప్పులు పెట్టి కొట్టేంత దారుణము. అవును, ఏదైనా మొత్తానికి ఈ వివాదం అంతా చాలా దారి తప్పింది, చాలా రకరకాల టర్న్స్ తీసుకుంది. కానీ దురదృష్టకరం ఏమైనా కూడా ఏం లేదు. పోటే ప్రెస్ మీట్లే. ఫస్ట్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, తర్వాత జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, అది మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఈ ప్రెస్ మీట్లకు ముందు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి. నాగేశ్వర్ గారిని విపరీతంగా నిన్న కూడా ఆయన ఒక వీడియో చేసి పెట్టారు ఆయన యూట్యూబ్లో. నా మీద నేను గత 10-15 రోజులుగా నేను విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాను అని కూడా చెప్పారు. సో మేబీ ఆ ట్రోలింగ్ ఆయన హట్ చేసింది అదే ఈ ప్రెస్ మీట్లకి వీటన్నిటి కారణమైంది అనుకోవచ్చు కదా. కరెక్టే, కాదనట్లా. ఇప్పుడు ఎవరికైనా మొదలెట్టడమే తెలుస్తుంది. ఇప్పుడు అడవిని కార్చిచ్చు ఒక చోటే మొదలెడుతుంది. ఎవరైనా కార్చిచ్చు స్టార్ట్ చేయడం చాలా ఈజీ, ఆర్పటం ఎంత కష్టం. ఇప్పుడు నాగేశ్వర్ గారు కూడా ఆ రోజు మాట్లాడిన దానికి ఒక 2-3 ప్రైవేటు వ్యక్తులు అతి భద్రతల కట్టుదిట్టల నడుమ అమిత్ షాతో మాట్లాడుకున్న మాటలు అవి నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మనం ఎలా చెప్తాము? ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని జైలు నువ్వే నిర్ణయించుకో, నిన్ను అరెస్ట్ చేయిస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకొని నాగేశ్వర్ గారు అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి సవాల్ చేశాడు అప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు, ఒకే కూటమిలో కూడా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి అని ప్రశ్నించినా బాగుండేది. ఒకవేళ అడిగితే అమిత్ షా ఇలా అనుండొచ్చు. ఇప్పుడు ఖచ్చితమైన ప్రపంచానికి చెప్పగలిగిన సోర్స్ ఉంటేనేమో బల్లగుద్ది చెప్పొచ్చు. లేనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా జరగచ్చు.
జరిగింది అనడానికి జరగచ్చు అనడానికి చాలా తేడా ఉంది. జరిగింది. అక్కడ మాట్లాడడంలోనే ఒక పొరపాటు జరిగింది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా క్రెడిబిలిటీని కూడా ఆపాదించాడు. చాలా క్రెడిబుల్ న్యూస్ సోర్స్ ఇది, ఖచ్చితంగా జరిగిందనే మాట్లాడారు. క్రెడిబుల్ సోర్స్ అన్నప్పుడు ఎస్ నాకు ఫలానా అతను చెప్పాడు, అది ఇది కాదు, నాకు అమిత్ షానే చెప్పాడు, మాట్లాడాలి. ఇక తప్పదు. కానీ ఇప్పుడు అదే నేను ఇందాక ఇంకొక రకంగా మాట్లాడొచ్చు కదా అన్నాను కదండి. ఆ ఇంకొక రకంగా మాట్లాడితే గనక ఇవన్నీ అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి చాలా విశ్వసనీయత ఉంది, ఆయనకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉంది, ఆయన తటస్థంగా ఉంటారు, ఆయన మాట్లాడేంత సెన్సిబుల్ టాక్ అని తెలుగు సమాజం మొత్తం నమ్మిద్ది ఖచ్చితంగా. అయితే అలాంటి ఒక వ్యక్తి మెడలో వైసీపీ కండవేయటం, చాలా త్వరగా దాడి చేయటం చాలా దురదృష్టకరం. ఆయన్ని మానసికంగా చాలా కొంగదీసి ఉంటారు. చాలా ఫ్రస్ట్రేషన్, చాలా ఈగో వచ్చేసింది ఆయనకి. ఎన్నో ఏళ్ల కష్టంతో ఆయన జ్ఞానాన్ని ఏమండి, ఆయన ఆ మాత్రం కండు వేసినంత మాత్రాన నాగేశ్వర్ గారిని వైసీపీ అనుకుంటారు అని అనుకోవటానికి లేదు. కానీ ఒక్కటైతే ఉంది, అదేంటంటే చాలా మంది జర్నలిస్టులకి, మేము నిఖార్సైన జర్నలిస్టులము అనుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడికి వైరం. ఆయన ఒక నక్సలైట్ల మీద ఉక్కుపాదం మోపాడని కానీ, ప్రపంచ బ్యాంకుని తీసుకొచ్చాడు అని కానీ, ఈ గ్లోబలైజేషన్ ఈ విధంగా పెరగటానికి కారణం అయ్యాడని కానీ, కొన్ని విధి విధానాల విషయంలో చంద్రబాబు నాయుడు పైన అభ్యంతరాలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడిని సమర్థించరు, చంద్రబాబు నాయుడు వైపు మాట్లాడరు. యాజ్ ఏ అవుట్ సైడర్గా చూస్తే కూడా నాలాంటి వాళ్ళకు కూడా అనిపించేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మీదకి వెళ్ళినంత ఒంటికాల మీద జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళలేదు అనేది వాస్తవం. కాకపోతే ఆయన్ని పేటీఎం అనడం మట్టు కరెక్ట్గా, ఆయన మెడలో కండువా వేయటం మట్టు కరెక్ట్గా. మనం ఎందుకు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ తెలుగులో మాట్లాడే జర్నలిస్టులు, వాళ్ళు ఎంత ఏమన్నా చేయనివ్వండి, అసలు నిజంగా రాత్రికి రాత్రి అక్కడ అమరావతి కట్టినా కానీ చంద్రబాబు నాయుడిని ఒప్పుకోరు. వాళ్ళకి ఆ దృక్పథం ఉండటానికి కారణం ఏంటి అంటే, ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే వాళ్ళు చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆయన వరల్డ్ బ్యాంక్ ముందు, వరల్డ్ బ్యాంక్ తర్వాత కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అనే పేరు ఉంది ఆయనకి. అది కమ్యూనిస్టులే ఇచ్చినట్టున్నారా? కమ్యూనిస్టులు వేస్తారు, నక్సలైట్లు వేస్తారు, అప్పుడు కాంగ్రెస్ నాటి కాంగ్రెస్ పార్టీ వేస్తారు. ఇప్పుడు ఆయన ప్రపంచ బ్యాంక్ జీతగాడు అన్నప్పుడు ఆయన ఏమి ఇంతలా కుంగిపోయాడని నేను అనుకోను. ఇప్పుడు మనం రాజకీయాల్లోకి వచ్చాం, రోడ్డు మీదకి వచ్చాం, మంచి అనేవాళ్ళు మంచి అంటారు, చెడు అనేవాళ్ళు చెడు అంటారు. ఇప్పుడు నేను కూర్చున్నానండి, నేను మాట్లాడుతున్నాను, ఈ ఇంటర్వ్యూ బాగాలేకపోతే నన్నే అంటారు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అనరు. ఈ ఇంటర్వ్యూ బాగాలేదు అంటే ఏం చెప్పింది ఆమె, ఏముంది ఆమె చెప్పింది అంటారు. అంతేగాని ప్రశ్నలు సరిగా అడగలేదు అని యాంకర్ జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఎవరైతే జనాల్లోకి వస్తారో వాళ్ళ మీదే 4 రాళ్ళు పడతాయి. అందుకని ఈ విషయంలో నాగేశ్వర్ గారు కూడా కొంచెం సంయమనం పాటించున్నట్లయితే, ఇది ఇంత లాగి పీకి, ఇప్పుడు పైగా మీరు యుద్ధం మొదలెట్టారు నేను ఆపుతాను అన్నారు. అన్నప్పుడు కూడా ఆయన కూడా అలాంటి వ్యక్తి, అంత స్థాయి వ్యక్తి కూడా భావోద్వేగాలకి లోనయ్యారు. లోనయ్యారు, మనం ఏం కాదన్న, మనిషి కదా ఆయన, మనిషికి ఎండ్ ఆఫ్ ది డే మనిషి. ఆయనకు భావోద్వేగాలు ఉండవా? ఎంత మేధావి అయితే మటుకు, మేధావులు అన్నం తినరా, మేధావులు నిద్రపోరా? ఆయనకి మనుషులకు ఉండే మామూలు రాగద్వేషాలు ఉంటాయి. అయితే ఆయన ఏం చేశారు, యుద్ధాన్ని ఆపుతాను అంటూనే మళ్ళీ ఏదో ఒక చమక్కు, ఏదో ఒక మాట. ఒకరోజు అనిపించింది ఆయన మాట్లాడేది వింటుంటే, ఓ నిజంగానే దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు కావచ్చు అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఆయన ఏం మాట్లాడారు, వేదాంతాకు ఆ భూములు ఎందుకు ఇచ్చారు అన్నారు. ఈ ముందు మాట్లాడిందంతా పోయింది. ఇదిగో మా మీద మళ్ళీ మొదలెడతారా, మా గవర్నమెంట్ గురించి మాట్లాడతారా?
మేం చేసింది తప్పు కాబట్టే నాగేశ్వర్ గారు అన్నారు అని అనుకునేంత ఔదార్యం అక్కడ లేదు. సరే నేను ఏమాత్రం ఆ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చేటట్లుగా నేను మాట్లాడానే అనే ఉద్దేశం ఈయనకి లేదు. ఇప్పుడు అక్కడ నిజంగా చూసుకుంటే అసలు మనం మాట్లాడుకునే బయటికి వెళ్ళి ఎట్లా వెళ్ళి అని అమిత్ షా మొట్టికాయలు వేయొచ్చు కదా, అవునా? అవును. ఇది ఒకటి. రెండోది, మేము ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి బీజేపీకి జనసేనకి మా సీట్లు కోల్పోయాం మేము. నిజంగా తెలుగుదేశం వాళ్ళు సీట్లు కోల్పోయారు. మరి వాళ్ళు గెలిచే సీట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. వర్మ గారి సంగతి, పిఠాపురం వర్మ గారు అది ఆయన సీటు, అది ఆయన సీటు. పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వచ్చింది కదా పొత్తులో భాగంగా. అరే మేము ఇంత త్యాగాలు చేస్తే మా క్యాడర్ని ఎంతో మందిని చేసుకుని మమ్మల్ని ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ అన్నారే అంటే వాడికి వదిలేస్తారా కూరలో కరివేపాకులాగా అని తెలుగుదేశానికి కోపం రాదా?